అవసరం గల వాడండి నా దేవుడు. ఈరోజు కొంతమంది ఆట ఆడుకుంటుండొచ్చు, నిన్ను ఏడిపిస్తుండొచ్చు, అవమానపరుస్తుండొచ్చు, నలుగురిలో నవ్వుల పాలు చేస్తుండొచ్చు, నీ గురించి చిలువలు పలువలుగా ప్రచారం చేస్తుండొచ్చు. ఒక రోజు ఉంది, మొత్తం వచ్చి నీ కాళ్ళ ముందు పడేటట్టు నా దేవుడు చేయగలడు. నా దేవుడు రోషం కలిగిన దేవుడు, మహాపరాక్రమశాలి. అది సాధిస్తావు నువ్వు, నా దేవుడు చేస్తాడు. యోసేపును దీవించినట్లు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు నా దేవుడు. నువ్వు దీనంగా కన్నీళ్లతో ఆయనకి వెళ్ళి చూడంతే, వాళ్ళకి తెలియదులే ప్రభు అనుకో. గుర్తుపెట్టుకో, నీ కాళ్ళ దగ్గరికి వాళ్ళని రప్పిస్తాడు, అప్పుడు నువ్వు వాళ్ళ మీద సాగించుకోవద్దు. మీరు నా గురించి ఎలా అంటారే, ఇలా చేస్తే అలా అనద్దు. వాళ్ళు ఖచ్చితంగా దేహి అని నీ దగ్గరికి వస్తారు. అప్పుడు యోసేపులాగా నువ్వు అను, నేను మిమ్మల్ని పోషించేదను అను, నేను మిమ్మల్ని ఆదుకునేదను, నేను మీకు మేలు చేసేదను అను. ఖచ్చితంగా ఆ రోజు ఒక రోజు రాబోతుంది, మున్ముందు దినాలలో ఎదురు చూడంతే జరిగిద్ది. నీ ముందుకే వచ్చి సిగ్గుపడేటట్టు చేస్తాడు. నిన్ను అనుకున్నందుకు, నిన్ను ఆడిపోసుకున్నందుకు, నిన్ను ఎగతాళి చేసుకున్నందుకు వాళ్ళే సిగ్గుపడి వాళ్ళని వాళ్ళే చీకొట్టుకునే రోజు ఒక రోజు వస్తుంది. ఆ దినాన వాళ్ళని ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన కీడు మర్చిపో, వాళ్ళ ఎడల దేవుని ప్రేమ చూపి అపకారాన్ని మనసులో ఉంచుకోకుండా వాళ్ళకి మేలు చేయి. హల్లెలూయా. జైలు పాలు చేసింది పోతీఫెరో భార్య, ఇప్పుడు అధికారి అయ్యాడు. తీసుకురండ్రా ఆ సైతాను మొహం దాన్ని తెస్తారా తేరా, ఏయండ్రా ఉరేయండ్రా అంటే ఇరు, కానీ ఆయనకు టచ్ కూడా చేయలే. ఒకవేళ ఆమె కనపడితే యోసేపు ఏం చేస్తాడో తెలుసా? యోసేపు సైకాలజీని బట్టి చెప్తున్నా, ఏం చేస్తాడు మీరు చెప్పండి? ఆమెను కూడా అంటాడు అనమాట, అమ్మా నీవు భయపడొద్దు, నిశ్చయంగా నేను నీకు సహాయం చేస్తాను, నీవు నాకు ఇప్పటికీ తల్లివేనమ్మా అంటాడు ఆయన. అది యోసేపు అంటే. అవకాశం చిక్కింది కదా అని సాధించేవాడు కాదు, సాధించే ఛాన్స్ ఉన్నా పోనీ లేని వదిలేసేవాడు, ప్లస్ కాపాడేవాడు.